వేసుకున్నారు. ఎన్ని ఎకరాలు ఎండిపోయిందమ్మా? 5 ఎకరాలు వేస్తే 3 ఎకరాలు పోయింది. 30 గుంటలు పడుతుంది. 30 గుంటలు పడుతుంది. 3 ఎకరాల 30 గుంటలు పడుతుంది. ఎందుకు నీళ్ళు లేవని? నీళ్ళు లేవు ఏమి లేదు. మాకు కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు మాకు గ్యాడ్ పోతే ఆడ వద్దలే ఉన్నాయి. ఇప్పుడు నీళ్ళు లేదు ఏం లేదు. మొత్తం తాగటానికి మంచి లేకుండా అయిపోతుంది అంతే. ఇంకా చూసిన ఎవరు చూసినా అంతే ఉంది. 3 ఎకరాల పొలంలో 30 గుంటల పొలమే ఉంది. మొత్తం ఎండిపోయింది. ఇక మందు తాగి చచ్చే పనే ఉంది మాది. రైతు బంధు రాలే, అది కూడా కాలే. కళ్యాణ లక్ష్మి అది కూడా రాలే, ఏది రాలే. కేసీఆర్ ఉన్నప్పుడు ఎప్పుడు పడాలి అప్పుడు పడినాయి, అప్పుడు వచ్చినాయి డబ్బులు. ఇప్పుడు ఏం రాలే, రూపాయి కూడా రాలే. రుణమాఫీ చేస్తే అది కూడా తిరిగి డబ్బులు పెట్టి తీసుకొచ్చి అది కూడా విడిచిపెట్టాం. ఏది పొలమే పోయింది, అది ఏం చేయాలి అది కూడా విడిచిపెట్టి చెప్పుడు జాగా ఇక పొలం విడిచిపెట్టి దేశాల పాలు గవర్నమెంట్ లో ఈ పరంగా ఎండిపోలే. ఎప్పుడు ఎండిపోలే, ఏడ చూసినా నీళ్ళే. పిల్ల కాలువలు తీసి పొలాలు కోపించినాం. నీళ్ళు ఎక్కువ అయితే మిషన్లు నడవని ఆ పని చేసి ఇప్పుడు ఏమంటున్నారు అధికారులు? నీళ్లు లేవు, పంట పొలాలకు నీళ్లు ఇవ్వండి అంటే ఏమని చెప్తా ఉన్నారు? లేదు నీళ్ళు లేవు, పైన నీళ్ళు లేవు. యాడి తెచ్చి ఇవ్వాలి మేము? మాకు నీళ్ళు లేవు, ఏమి లేవు, అసలేం లేవు. నీళ్ళు ఒక సుక్క నీళ్ళు కూడా లేవు. మేము ఇవ్వం నీళ్లు. ఎందుకు చేసుకున్నారు మీరు? పొలం ఎవరు చేయమన్నారు? తాగడానికి నీళ్ళు కూడా రావట్లేదు. నీళ్ళు కూడా లేవు. మొన్న ట్యాంకర్ తో నీళ్లు పోసినాం. నల్లా నీళ్ళు లేవు, బట్టలు పెడతాను నీళ్ళు లేవు, ఇంటి మీద సారి పెట్టడానికి నీళ్ళు లేవు. ఇగో బట్టలు కూడా అట్టే పెట్టి ఆడ ఉన్నాయి. మరి మాకు 5 సంవత్సరాల మాకు 10 సంవత్సరాలు నీళ్ళు అంటే ఏడ కాలు పెట్టాను నీళ్ళే. ఇప్పుడు ఈయన వచ్చిన కాడ మాకు నీళ్ళు లేదు ఏం లేదు. మాకు మందు తాగి చచ్చే పని అయింది సార్.